ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నీవు నేర్చుకున్నది ఇతరులకు నేర్పించు, ఆత్మలను రక్షించు, పడిపోతున్న వారిని లేవనెత్తు, మేల్కొలుపు. ఇవన్నీ ఎందుకంటే మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో ఒకప్పుడు ఆ స్థితిలో ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కోత విస్తారంగా ఉందంట, పనివారు తక్కువ మంది ఉన్నారంట, కొద్దిగా ఉన్నారంట. కానీ రాకడ ఆసన్నం అవుతుందట. ఈలోగా మనం ఏం చేయాలట? పని పూర్తి చేయాలి. అందుకే యేసుప్రభువు వారు అంటారు, నా తండ్రి పనుల మీద నేను ఉండవలెనని మీరు ఎరుగరా అన్నారు వాళ్ళ అమ్మగారితో. సో ఈ బాధ్యత దేవుడి సంఘమా నీకు నాకు అప్పగించాడు. అంటే ఇప్పుడు మనకి రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, నేను నేర్చుకోవాలి, నేను నింపబడాలి. రెండు, నేను ఇతరులను కూడా నింపాలి. సో కాబట్టి నేను బాగుండాలి, నాతో పాటు ఇతరులు కూడా బాగు చేయాలి. నేను నేర్చుకోవాలి, ఇతరులకు కూడా నేర్పించాలి. నేను సత్యంలో స్థిరంగా నిలబడాలి, ఇతరులను కూడా సత్యంలోనికి నడిపించాలి. ఒక్క ఆత్మనైనా సరే రక్షించాలి. అలా రక్షిస్తే పరలోకమందు దూతలు ఎదుట గొప్ప ఆనందం అంట. మారు మనసు పొందే ఒక్క పాపి విషయంలో పరలోకమందున్న దేవుడికి గొప్ప సంతోషం, గొప్ప ఆనందం అని దైవ గ్రంథం సెలవిస్తోంది.